ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ రెండో విడత ప్రారంభమైంది. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను పశ్చిమ బెంగాల్, తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించాయి. సర్కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదొక నిశ్శబ్ద, కనిపించని రిగ్గింగ్కు సాధనంగా మారిందని ఆమె ఆరోపించారు. ఒక్క అర్హుడి పేరును తొలగించినా అది మోదీ ప్రభుత్వ పతనానికి కారణమవుతుందని హెచ్చరించారు. సర్ను వ్యతిరేకిస్తున్న తమిళనాడు సోమవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పాక్షికంగా నింపిన ఫారాలను బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు పంపిణీ చేయడం ప్రారంభించారు. దీంతోపాటు ఆ ఫారాలను నింపేందుకు ఓటర్లకు సహాయం చేస్తున్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 4వ తేదీ వరకు జరగనుంది. డిసెంబర్ 8న ఓటర్ల జాబితాల ముసాయిదాలను ప్రకటించనుంది. తుది జాబితాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న వెల్లడించనుంది. పశ్చిమ బెంగాల్లో 80,000 మంది బిఎల్ఓలు సర్లో పాల్గొంటున్నారు. సర్లో భాగంగా 321 జిల్లాల్లోని 1,843 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 51 కోట్ల మంది ఓటర్లను ఈసీ తనిఖీ చేయనుంది. ఇందులో 5.3 లక్షల మంది బిఎల్ఓలు పాల్గొంటున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. 2026లోనే ఎన్నికలు జరిగే అస్సాంలో సర్ను పౌరసత్వంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చేపడతారు. తమిళనాడులోని డిఎంకే, దాని మిత్రపక్షాలు సర్ను వ్యతిరేకిస్తుండగా బీజేపీ భాగస్వామి అన్నాడీఎంకే సమర్థించింది. కేరళలో సర్పై చర్చించడానికి ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏర్పాటు చేశారు.